హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం లేటెస్ట్గా అవధూత్ సాతే ది గ్రేట్ ట్రేడర్ అయినటువంటి ఇండియాలోనే టాప్ మోస్ట్ ట్రేడరు. ఇతని దగ్గర దాదాపుగా 1,67,000 మంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. వీళ్ళందరినీ ట్రాప్ చేసేసి వీళ్ళందరి దగ్గర నుంచి రకరకాలైనటువంటి కోర్సుల ద్వారా, టిప్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఈయన యొక్క సంపాదన కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంది. కేవలం ఫీజుల ద్వారా కలెక్ట్ చేసినటువంటి సెబీ దగ్గర ఉన్న రిపోర్టే 200 కోట్ల పైనే ఉంది. అయితే మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పున్నాం. ఎందుకంటే వీళ్ళు ఒక సెమినార్స్ని కండక్ట్ చేసి ఎవరో ఒకరు సెలెక్టెడ్ పీపుల్ని మాట్లాడేటట్టు చేస్తారు అని. అంతకుముందు మనం ఈ విధంగా చేసినప్పుడు చాలామంది మన మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే ఎప్పుడైతే అవధూత్ సాతే దగ్గర కోర్సులు అని, స్టూడెంట్స్ అని, అలాగే మెంటార్షిప్స్ తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా 186 కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు వాళ్ళకు సెబీకి కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే సెబీ యాక్షన్ అనేటువంటిది ఇతని మీద స్టార్ట్ చేసింది. ఆగస్టులో ఇతని మీద రైడ్స్ జరిగింది. కానీ తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ మరొక ద్వారా దాన్ని ఎలాగైనా సరే దాని నుంచి బయటికి పడగలను అనేటువంటి ఉద్దేశంతో మరలా తిరిగి అతను చాలా కాన్ఫిడెంట్గా, ఓవర్ కాన్ఫిడెంట్గా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరుగుతుంది అనే ఉద్దేశంతో తర్వాత కోర్సులు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ విపరీతంగా చేశారు. ఇండియాలో డబ్బు ఉంటే ఏ పనైనా అవుతుంది. ఇది మాత్రం వాస్తవం 90%. ఎందుకంటే ఈ చట్టాలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా సరే డబ్బు నోటు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసుని ఫైల్ చేయమనండి ఒక పెద్దవాడి మీద, హైలీ ఇంపాసిబుల్. అదే ఫోన్ చేసేసి బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, పరపతి ఉన్నటువంటి వాడు ఫోన్ చేస్తే చాలు కేసులు రిజిస్టర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అదే కోణంలో మనం ఎట్లయినా బయటపడతామని అవధూత్ సాతే అనుకున్నాడు. బట్ సెబీ చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేసింది ఇతని మీద. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు బాగా ఇన్వెస్టిగేషన్ చేసేసి తర్వాత అవుట్పుట్ అనేది పక్కాగా ఉండాలి కదా. ఇటువంటి వాళ్ళు ఈజీగా తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద పక్కాగా యాక్షన్ తీసుకోవాలంటే పక్కా ఆధారాలు అనేటువంటివి ఉండాలి. దీని విషయంలో సెబీని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లైంట్స్ రానంత వరకు సెబీ రియాక్ట్ కాలేదు. కంప్లైంట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయింది అని అనుకోవాలి. అయితే వీళ్ళు చెప్పించి అంటే సెమినార్స్కి కొన్ని వందల మంది, వేల మంది వస్తారు. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయించడం కోసం ఇటువంటి వాళ్ళని కొంతమందిని వాళ్ళ చేత మాటలు చెప్పించి, వాళ్ళ చేత మా కోట్లు వచ్చినాయి, లక్షలు వచ్చినాయి అని ప్రాపగేట్ చేపించి, మైకుల్లో మాట్లాడించి 13 సంవత్సరాల స్టూడెంట్ చేత కూడా వీడియోస్ చేపించి, డ్యాన్స్లు వేసి దిక్కుమాలిన వేషాలని వేసినటువంటి ఇతను నిజంగా చాలా దౌర్భాగ్యుడని అనుకోవాలి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. లక్ష్మీ శ్రీనివాస్ అనేటువంటి ఆవిడ, ఈమె బాగా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో విపరీతంగా ఆవిడ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుందంటే, నాకు 1 కోటి రూపాయల లాభం వచ్చింది అవధూత్ సాతేని ఫాలో అవటం వలన అని చెప్పేసి ఆవిడ ప్రాపగేట్ చేసింది. సెబీ ఏం చేసిందంటే ఈవిడ అకౌంట్ని బాగా ఎనాలిసిస్ చేసింది. డీమ్యాట్ అకౌంట్స్ అని ఎనాలిసిస్ చేస్తే ఆవిడ 4,57,000 రూపాయలు నష్టపోయింది. 1 కోటి రూపాయల లాభం వచ్చిందని టీవీల్లో వీటిల్లో వదలగొట్టినటువంటి ఆవిడ 4,57,000 రూపాయలు నష్టపోయింది ఆమె డీమ్యాట్ అకౌంట్లో P&Lను చూస్తే. ఆ తర్వాత స్మృతి ఆప్టే, ఈవిడ 2 కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే 2 కోట్ల రూపాయలు తన ట్రేడింగ్ ద్వారా సంపాదించాను అని చెప్పింది. ఎందుకంటే వీళ్ళ డాటా అనేటువంటిది ఇప్పుడు యూట్యూబ్లో పబ్లిక్గానే చెప్తుంటారు కదా, సిగ్గు శరం అనేటువంటిది ఉండాలి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఇతరులను కూడా డబ్బులు పోగొట్టేటట్టు చేసినటువంటి వాళ్ళు. సో ఈవిడ 2 కోట్లు నాకు లాభం వచ్చిందని చెప్తే ఆవిడ P&Lను చూస్తే 1,38,244 రూపాయలు నష్టపోయిందన్నమాట. ఏదైనా టీవీల ముందు వచ్చేసేనా లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయని డంకా బజాయిస్తున్నారు. అసలు వాస్తవంగా వచ్చింది అసలు నష్టమైపోయారు. తర్వాత కాలేజ్ స్టూడెంట్ రెహాన్ అనేటువంటిది ఇతనిది బాగా పాపులర్ అయిందనమాట. అంటే ఈ యూత్ను కూడా అట్రాక్ట్ చేయడానికి, బిగ్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి యూత్ను కూడా అట్రాక్ట్ చేయడానికి వీడు రెహాన్ షేక్ అనేటువంటి వాడు చెప్పినటువంటిది ఏంటంటే, నేను అవధూత్ సాతే ట్రేడింగ్ అనే అకాడమీలో జాయిన్ అయ్యాను. 2,50,000 రూపాయలు ఖరీదైనటువంటి ఒక వెహికల్, 2 వీలర్ని కొన్నాను. పెద్ద వెహికల్ అనమాట, బుల్లెట్ లాంటిది కొన్నాను అని చెప్పేసి చెప్పాడు. సరేనని చెప్పేసి సెబీ వాడు
ఇతని దాంట్లో కూడా ఇన్వెస్టిగేట్ అనేటువంటిది డిమాట్ అకౌంట్లో చేస్తే వాడికి వచ్చింది, వాడు నష్టపోయింది 13,256 రూపాయలు. తర్వాత అసలు వీడు మరీ దారుణమైనటువంటి వాడు ఆకాష్ అనేటువంటి వాడు. ఇతను విపరీతంగా చెప్తాడు, సిగ్గు శరవండాల. ఇటువంటి వాళ్ళు విపరీతంగా పబ్లిష్ చేస్తే వీడేం చెప్పాడు, 1.8 లక్షలని వితిన్ 6 మంత్స్లో 40 లక్షలు చేశాడంట. 1.8 ల్యాక్స్ని 40 లక్షలు. ఇదంతా కూడా అసలు ట్రేడింగ్లో అసాధ్యం, సాధ్యపడేటువంటి పరిస్థితులు కాదు ఇవి. కానీ వీడి దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తే వీడికి వచ్చినటువంటి లాసు 5,58,446 రూపాయలు. 45 లక్షల రూపాయలు వచ్చినాయి అన్నాడు, 5,58,000 రూపాయలు పోగొట్టుకున్నాడు డబ్బుల్ని. తర్వాత పవిత్ర నాయక్, ఈవిడ బాగా పాపులర్ అయినటువంటి ఆవిడే. అసలు ఈవిడ్ని కొన్ని సెమినార్స్లో పెట్టేసేసి బాగా కొట్టించారనమాట ఈ ప్రబుద్ధులు. ఈవిడ 2x తన క్యాపిటల్ని డబల్ అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు పెడితే 4 లక్షలు, కోటి పెడితే 4 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి పబ్లిసిటీ ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఈవిడ దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేస్తే 3,05,704 రూపాయలు నష్టపోయింది. ఇంత చేసి ఎంత కామెడీ ఏంటంటే, ఇంతమందికి నేను ఇచ్చేసి భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ట్రేడర్ అని పెట్టుకొని ఆ లాంగ్ స్టిక్ కూడా పెట్టుకొని డ్యాన్స్లు వేసి నానా రకాలుగా ప్రజల యొక్క డబ్బుల్ని దోచుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులు. ఇతని యొక్క పోర్ట్ఫోలియోను కూడా సెబీ ఇన్వెస్టిగేట్ అనేటువంటిది చేసింది. సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతని దాంట్లో 6,33,00,000 ఎంతో 6,01,000 6,76,00,000 రూపాయలు 6,76,00,000 రూపాయలని ఈ సాక్షాత్ ఈ అవతూస్ సాదేనే నష్టపోవడం అనేటువంటి జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఇంతకాలం ట్రేడర్స్ని ఎన్ని రకాలుగా మోసం చేసి వీళ్ళు కోర్సులని అవని ఇవన్నీ కోట్లు సంపాదించారు. దాదాపుగా 600-700 కోట్ల రూపాయలు పబ్లిక్ నుంచి సంపాదించారు. ఒక మెంటార్షిప్కి 6,75,000 రూపాయలు మెంటార్షిప్కి కలెక్ట్ చేశారు. అటువంటి వాళ్ళే కొన్ని వందల మంది ఉన్నారు. సో ఇదంతా నేను ఫస్ట్ వీడియోస్ నుంచి నేను చెప్తుంది ఇదే. ఇది ఎవరిని నమ్మబాకండ్రా బాబు, దీంట్లో ఒక రకమైనటువంటి బిజినెస్సే ఉంటుంది కానీ మీకు నాలెడ్జ్ షేరింగ్ అనేటువంటిది ఉండదు. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉండదు. ఇంకోటి దిక్కుమాలినోడు మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ తెలుగు కమ్యూనిటీలోనే ఉన్నాడు, పేర్లు ఎందుకులేండి, మీకు అర్థమైపోతుంది. ఆడి కూడా ఆ సుమన్ టీవీలో ఇంకోటి వాటిలో ఇట్లో కూర్చొనేసి రకరకాలైనటువంటి సజెషన్స్. ఇటువంటి వాళ్ళందరికీ దూరంగా ఉండండి. మీరు దూరంగా ఉండి మీ యొక్క మీరు నాలెడ్జ్ని మీరు పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. ఒక మంచి వర్తబుల్ అనేటువంటి క్యాండిడేట్స్ యూట్యూబ్లో కావాల్సినంత కంటెంట్ అనేటువంటిది నంబర్ ఆఫ్ పీపుల్ స్పేర్ చేస్తున్నటువంటిది ఉన్నది, పబ్లిష్ చేస్తున్నటువంటిది ఉన్నది. అటువంటి వాటిని పట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ప్లానింగ్ అని చేసుకొని ముందుకు కనుక వెళ్తేనే మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద ఉండగలం. అంతేగాని మనం ఎలా పడితే అలా కనుక ట్రేడింగ్ చేసి ఎలా పడితే అలా ఇటువంటి వాళ్ళు లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అని ఓదరగొడుతూ పబ్లిష్ చేస్తున్నటువంటి వాటిని విని మీరు కనుక ఇటువంటి వాళ్ళు వెళ్తే మీరు కోర్సుకుపోయినటువంటి డబ్బులే కాదు, మీ యొక్క పెట్టుబడులు మొత్తం కూడా కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా మీరు 5 ఎగ్జాంపుల్స్ చెప్పిన ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందలు ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు చెప్పేటువంటి మాటలు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వచ్చిన కోట్లు వచ్చినాయి అని చెప్పి శ్రీనివాసన్ అని ఇట్లాంటి రకాలు ఉన్నారు కదా, ఇటువంటి వాళ్ళ యొక్క మాటలు విని మీరు బోల్తా పడవద్దు. థ్యాంక్ యూ.